ఈరోజు నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నలుగురు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి వ్యక్తి నికోదేము, రెండవ వ్యక్తి ఒక పరిసయ్యుడు ప్రభుని ఆహ్వానించాడు. మా ఇంటికి భోజనానికి రమ్మని ప్రభును ఆహ్వానించినటువంటి ఒక పరిసయ్యుడు. మూడవ వ్యక్తి జక్కయ్య, నాలుగవ వ్యక్తి హేరోదు మహారాజు అని మనం చూస్తున్నాం. సరే, ఎందుకు నేను ఈ నలుగురు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను? వాక్యం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రభు మాటలు వినాలని ప్రభు నామపేట ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి రావడము చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఇది ఆశీర్వాదకరమైనటువంటి టైంగా ఉంది. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రార్థన చేసేవాళ్ళు. ఏమనంటే, ప్రభువా నీ మందిరంలో కూర్చొని మేము విస్తరాకును ఇలా మా ముందు ఉంచుకున్నాం, మాకు అన్నం వడ్డించు ప్రభువా, నీ పరలోకపు మన్నాను మాకు వడ్డించు ప్రభువా అని. మీ అందరి ముందు విస్తరాకులు ఉన్నాయి, దాంట్లో మనం దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా మాకు అన్నం వడ్డించు ప్రభువా, మన్నా వడ్డించు ప్రభువా, నీ వాక్యం అనే భోజనాన్ని మాకు వడ్డించమని మనం అడుగుతున్నాం. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరి దగ్గర ఇస్తరాకులు ఉన్నాయి అని అనుకుంటున్నాను కదండి. దేవుని వాక్యమే మన ఇస్తరాకు. కానీ మంచి మాట ఇస్తరాకు అనే దానికంటే విస్తరి అని అంటారు. మంచి తెలుగు పదం విస్తరి అని అంటారు. ఈ విస్తరి మన ముందు ఉంది. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. నికోడమాస్ గురించి బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. నికోదేము అనే పరిసయ్యుడు అని బైబిల్లో చూస్తున్నాం. నికోదేముకు 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి, నికోదేము అధికారి, నంబర్ 1 నికోదేము అధికారి. రెండవది, నికోడమాస్ అని ఆయన. నికోదేము అనేవాడు పరిసయ్యుడుగా ఉన్నాడు. పరిసయ్యుడు అని అంటే వారంలో 2-3 సార్లు ఉపవాసం ఉంటారు. పరిసయ్యులు అంటే దశమ భాగాన్ని ఇస్తారు. పరిసయ్యులు అంటే దేవుని మందిరానికి వెళతారు. పరిసయ్యులు అంటే చాలా నిష్ఠగా ఉంటారు. అశుద్ధిగా పరిసయ్యులు ఉండరు. కనుక పరిసయ్యుల గురించి మనందరికీ బాగా తెలుసు. ఒకటి, ఆయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు. రెండవది, ఆయన పరిసయ్యుడిగా ఉన్నాడు. మూడవది, చాలా రిచ్ పర్సన్ అని బైబిల్లో వ్రాయబడి ఉంది. సంపన్నుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన రహస్య క్రైస్తవుడిగా ఉన్నాడు. మనలో చాలామంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. మనకు తెలుసు. ఆఫీసులలో వాళ్ళు క్రైస్తవులు కాదు. ఆఫీసులలో జోసెఫ్ అని పేరు పెట్టుకోరు. ఆఫీసులలో క్రిస్టియన్ అనే పేరు పెట్టుకోరు. ఆఫీసులలో శామ్యుల్ అనే పేరు పెట్టుకోరు. నువ్వు కూడా ఆ పరిసయ్యుడిలాగా రహస్య క్రైస్తవుడిగా ఉన్నావు. చాలా కొద్ది మంది మాత్రమే బహిరంగ క్రైస్తవులు ఉన్నారు, కానీ కొద్దిమంది బహిరంగ క్రైస్తవులు, కానీ చాలామంది రహస్య క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. మరి మనము ప్రభు బిడ్డలం. ప్రభు వాక్యంలో ఏం చూస్తున్నాం? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందు దేవదూతలు ఎదుట నేను వాడిని ఒప్పుకుంటానని ఆయన చెప్పాడు. అంటే మనము జనాభా లెక్కల వాళ్ళు వచ్చినప్పుడు బహిరంగంగా మేము క్రిస్టియన్స్ అని చెప్పడం లేదు. ఆఫీస్కు వెళ్ళినప్పుడు కూడా మేము క్రిస్టియన్స్ అని చెప్పడం లేదు. ఎవరైనా అడిగితే మేము క్రైస్తవులమని చెప్పడం లేదు. ఇది రహస్య క్రైస్తవ్యం. ఈ పరిసయ్యుడు కూడా రహస్యంగా ఉన్నాడు. ఈ పరిసయ్యుని గురించి, ఈ నికోడమాస్ గురించి బైబిల్లో 3 పర్యాయములు వ్రాయబడి ఉంది. మొదటిసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, ఫస్ట్ టైం. సెకండ్ టైం మనం చూస్తే యోహాను సువార్తలోనే 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత చివరిసారిగా యోహాను భక్తుడే ఈ నికోదేము గురించి రాశాడు. 19వ అధ్యాయంలో ఆయన గురించి ఉంది. మొదటిసారి వ్రాయబడిన వచనాన్ని చదువుదామా దయచేసి? యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పానని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి ఎంత బాగా యేసు ప్రభుల వారి గురించి చెప్తున్నాడో చూడండి. యూదుల అధికారి అయినటువంటి నికోదేము అని బైబిల్లో ఉంది. ఆయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు. అనగా సన్హెద్రిన్ సభ అని ఒకటి ఉంటుంది. మన ఎంపీలు ఎలా ఉంటారో అలాంటి ఎంపీ లాంటి సభ సన్హెద్రిన్ సభ అని అంటారు. ఆ సన్హెద్రిన్ సభలో
ఆయన ఒక సభ్యుడిగా ఉన్నాడు, ఆ మంచి ఆఫీసర్గా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడని మనం చూస్తాం, సంపన్నుడు అని మనం చూస్తాం, పరిచయుడు అని బైబిల్లో చూస్తున్నాం. అతడు రాత్రి యందు ప్రభు దగ్గర వచ్చాడు. రాత్రి ఎందుకు వచ్చాడు అని అంటే పగలైతే అందరూ చూస్తారేమోనన్న ఉద్దేశంతో, అనగా యేసు ప్రభు దగ్గరికి వెళితే అదేదో తక్కువ అని అనుకుంటారనే ఉద్దేశంతో రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి బోధకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. రక్షకుడా అని సంబోధించలేదు, ప్రభువా అని సంబోధించడం లేదు, యేసు రక్షకుడా అని సంబోధించడం లేదు, బోధకుడా అని అంటున్నారు. మీరు చూడండి, శిష్యుల్లో ఎవరు కూడాను యేసు ప్రభుని బోధకుడు అని పిలవలేదు. ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభుల వారిని బోధకుడు అని పిలిచారు. ఎవరు ఆ వ్యక్తి అంటే యూదా ఇస్కరియోతు. అందరేమో రక్షకుడా అని పిలిచారు, అందరేమో నా ప్రభువా అని పిలిచారు, అందరేమో నా దేవా, తోమా నా దేవా నా దేవా అని పిలిచారు. కానీ యూదా ఇస్కరియోతు ఒక్కడే బోధకుడా అని పిలుస్తూ ఉన్నారు. మనం ఆయన్ని బోధకుడా అని పిలవలేం, ఎందుకంటే ఆయన మన రక్షకుడై ఉన్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. నీవు దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి వాడు అని మాకు తెలుస్తుంది, లేకపోతే నీవు చేయుచున్నటువంటి సూచక్రియలు అన్నీ కూడా ఎవ్వరూ చేయలేరు అని బైబిల్లో మనం చూస్తున్నాం. నేను చెప్పవలసిన విషయం ఏంటి? ఈ మొదటిగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, నికోదేము అనే ఈ పరిచయుడు, నికోదేము అనేటటువంటి ఈ రిచ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, నికోదేము అనేటటువంటి ఈ సంపన్నుడు ఆయనను హృదయంలో చేర్చుకున్నాడు, కానీ ఇంటిలో చేర్చుకోలేదు, ఇంటి వరకు తీసుకొని వెళ్ళలేదు. ఆయన భార్యకు పరిచయం చేశాడా? లేదు, పరిచయం చేయలేదు. ఆయన పిల్లలకు పరిచయం చేశాడా? లేదు, పిల్లలకు పరిచయం చేయలేదు. లేకపోతే కుమార్తెలను తెచ్చి ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభువా నా పిల్లలు రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నారు, మీరు దయచేసి బాప్తిస్మం ఇవ్వండి అని అడిగారా? ఇక్కడ చాలామంది అమ్మ నాన్నలు వాళ్ళ పిల్లల్ని మందిరానికి తీసుకొస్తున్నారు, వాళ్ళ పిల్లలకి బాప్తిస్మం ఇస్తున్నారు. చూడండి, ఈ నికోదేము అనేవాడు హృదయంలో ప్రభువును చేర్చుకున్నాడు, అది పక్క, దానికి ఇంకా వేరే ఆ డౌట్ ఏమీ లేదు. ఆ ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు, కానీ ఇంటిలోకి ఆయనను తీసుకెళ్ళలేదు, ఆయన భార్యకు పరిచయం చేయలేదు, ఆయన పిల్లలకు పరిచయం చేయలేదు, తన ఇరుగు పొరుగు వారికి పరిచయం చేయలేదు. ఈ దినాన మనలో కూడా చాలామంది వ్యక్తిగతంగా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు, కానీ భార్యకు పరిచయం చేయనటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలకు పరిచయం చేయనటువంటి వారు ఉన్నారు, రహస్య క్రైస్తవులుగా జీవిస్తున్నారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారిని చంపాలనుకున్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో అది రాయబడి ఉంది. 49వ వచనంలో యేసు ప్రభుని చంపాలనుకున్నప్పుడు నికోదేము ఆ సభలో అడ్డుపడ్డాడు. ఏమని అడ్డుపడ్డాడు? ఒక నీతిమంతుణ్ణి మనం చంపుదామా? ఆయన ఏం నేరం చేశాడని చంపుదాము? మన ధర్మశాస్త్రం ప్రకారము ఏదైనా నేరం చేస్తేనే కదా చంపగలుగుతాం, ఎందుకు చంపుతామని అడ్డుపడ్డాడు. కానీ ఆయన కొంతమంది తిట్టారు, కొంతమంది ఆయన మీద కోపడ్డారు. అది రెండవసారి. మూడవసారి ప్రభు చనిపోయినప్పుడు ఆయనను సమాధిలో ఉంచినప్పుడు ఆయన చూడండి, 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం చూడండి. బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు ఆయన తీసుకొచ్చాడు. 150 సేర్ల ఎత్తు. ఒక చిన్న సీసా, అత్తరు సీసా కొనుక్కోవడానికే చాలా డబ్బు అవుతుంది కదండి. అదైతే మనం దుబాయ్లో కానివ్వండి, లేకపోతే పశ్చిమ దేశాలలో మనం కొనాలంటే చాలా ఖరీదు ఉంటుంది అత్తరు. కానీ ఈయన 150 సేర్ల ఎత్తుగల అత్తరు తీసుకొచ్చారు ప్రభువు పీయడానికి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన హృదయంలో చేర్చుకున్నాడు, కానీ తన ఇంటిలో చేర్చుకోలేదు. అది మొదటి విషయం. మన బైబిల్లో లేదు, కానీ నికోదేము సువార్త అని ఒక బుక్ కూడా ఉంది. నికోదేము గురించిన సువార్త అని ఇంకొక బుక్ యూదుల్లో చాలామందికి తెలిసిన గ్రంథము ఒకటి ఉంది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఈయన మనుషులకు భయపడ్డాడు, ప్రభుని బహిరంగంగా ఒప్పుకోలేదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను ఏంటంటే, ఒక ఆయన నన్ను పీటర్ మన చర్చికే వచ్చేవాడు, అయ్యా మా ఆఫీస్కి రండి అని అన్నాడు. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను.
ఆయన 4-5 ఫ్లోర్లు ఉన్నాయి. అప్పుడు 4-5 ఫ్లోర్లు ఉంటే అక్కడికి వెళ్ళి నేను అడిగాను ఒక ఆయన్ని, ఇక్కడ పీటర్ అని ఆయన పనిచేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఆ పేరు కలిగిన వాళ్ళు ఈ 4 ఫ్లోర్లలో ఎవరు లేరండి అని అన్నారు. లేదండి మా చర్చికి వస్తాడు, ఆయన క్రైస్తవుడు, ఆయన పేరు పీటర్ అని అంటే, లేదు సార్ నేను 20 years నుండి ఇదే ఆఫీసులో పనిచేస్తున్నాను, అలాంటి క్రైస్తవ పేరున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన అన్నాడు, సరే మీరు ఆ 4వ ఫ్లోర్ నుండి అన్ని సీట్లో చూసుకుంటారండి, అందరూ ఉన్నారు. 4వ ఫ్లోర్కి వెళ్ళాను, అక్కడ లేడు. 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ అక్కడ లేడు. 2nd ఫ్లోర్కి వచ్చాను, అక్కడ ఆ మూల కూర్చొని ఉన్నాడు. నేను ఆయనతో అన్నాను, మా చర్చికి వచ్చి ఆయననండి పీటర్ అంటే, ఆయన పేరు పీటర్ కాదండి, ఆయన పేరు పెంటయ్య అని అన్నాడు. చూసారా, అంటే బహిరంగంగా యేసుప్రభుల వారిని రక్షకుడు మన అపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే సమాజంలో కానివ్వండి, లేకపోతే ఆఫీసులో కానివ్వండి, మనం క్రైస్తవులం కాదు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఏమంటాడు, ఈమెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు అంటారు. కనుక మీ పిల్లలు ఇక్కడ బ్లైండ్ అబ్బాయి తన భార్యతో దేవుని మందిరానికి వస్తారు. 2 కుమారులు సండే స్కూల్కి వస్తారు పిల్లలు. ఆయన స్కూల్కి తీసుకెళ్ళాడు. స్కూల్కి తీసుకెళ్తే ఒక అబ్బాయి పేరు డానియల్, ఇంకొక అబ్బాయి పేరు ఇమ్మాన్యుయల్. పేర్లు చెప్తే హెడ్ మాస్టర్ అన్నారట, మీకు రావాల్సినటువంటి రాయితీలు ఏవి కూడా రావు గవర్నమెంట్ నుంచి, కాబట్టి ముత్తయ్యో ఎల్లయ్యో పుల్లయ్యో పెట్టుకోమంటే అబ్బాయి అన్నాడట, పర్లేదండి నాకేమి రాకపోయినా పర్లేదు, నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను, నాకు మంచి శాలరీ వస్తుంది, మా పిల్లలకి డానియల్ అనే పెట్టండి, నా పిల్లలకి ఇమ్మాన్యుయల్ అని పెట్టండి. చూడండి ఎంత మంచి సాక్ష్యము. కండ్లు లేనటువంటి వానికి ఇంత మంచి సాక్ష్యం ఉంది కదా. కొన్ని పర్యాయములు మనం ఏం చేస్తున్నామంటే అక్కడ శామ్యుల్ అని రాయకుండా స్వామిదాస్ అన్నో ఇంకేదో రాస్తున్నాం. నికోదేము కూడాను అలాంటి వాడే, బహిరంగంగా ప్రభుని ఒప్పుకున్నవాడు కాదు, బహిరంగంగా యేసు నా రక్షకుడని నమ్మినవాడు కాదు. ఒకవేళ ఆయన నమ్మినా తన ఇంటి వాళ్ళకి ఏమాత్రం కూడా పరిచయము చేయలేదు. సరే, 2వ వ్యక్తి ఎవరని చూసామంటే మనం పరిసయ్యుడు. ఈయనను గురించి లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనాన్ని చూడండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడికి వందనాలు, హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. పరిసయ్యుడు ఒకడు వచ్చి, ప్రభువా మా ఇంటికి రండి, మీరు భోంచేద్దురు కానీ అన్నారు. మరి ఏమేమి కూరలు చేశాడో మనకు తెలియదు, ఏమేమి భోజనాలు చేసి సిద్ధం చేశాడో మనకు తెలియదు. పరిసయ్యుడు వచ్చి ప్రభువుని అడిగినప్పుడు ఆ పరిసయ్యుని ఇంటికి ప్రభువు వెళ్ళాడు. బాగానే ఉంది, ఇంటికి వెళ్ళినట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. భోజనము చేయవలనని ఆయనను అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడు. భోజనం చేయడానికి బహుశా టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. స్త్రీ వచ్చి ఆ బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది, నంబర్ 1. 2వది ఏడుస్తూ వచ్చింది, అదే 7వ అధ్యాయం. 3వది కన్నీరు కారుస్తూ ఉందని బైబిల్లో చూస్తూ ఉన్నాం. 4వది పాదాలని ఆమె ముద్దు పెట్టుకుంటా ఉందని బైబిల్లో చూస్తున్నాం. ఆయన ఏమనుకున్నాడా పరిసయ్యుడు, ఈయన నిజంగా ప్రవక్త అయితే, ఈయన నిజంగా దేవుని సేవకుడైతే ఈ పాపాత్మరాలైన స్త్రీని కాళ్ళు ఎందుకు పట్టుకొనిస్తాడు, అతరెందుకు పోయినిస్తాడు, ఆ కన్నీళ్ళతో ఆయన పాదములు ఎందుకు కడగనిస్తాడని సనుక్కుంటూ ఉన్నాడు. మనస్సులో సనుక్కుంటూ ఉంటే ప్రభు అది గ్రహించి పేతురుతో అన్నాడు, ఆ పేతురు నువ్వు చెప్పు అని ఒక చిన్న స్టోరీ చెప్పాడు. అది బైబిల్లో ఉంది, తర్వాత మీరు చూడండి. అప్పుడు ఆ విషయాలన్నీ విన్న తర్వాత ఆ పరిసయ్యునితోటి ప్రభు ఏమన్నాడంటే, పరిసయ్యుడా మామూలుగా యూదుల ఇంటికి వెళితే 3 విషయాలు జరిగిస్తారు. ఎవరైనా మనం అతిథులుగా వెళ్ళినప్పుడు, ఒకటి పాదాలు కడుక్కోవడానికి వాళ్ళు నీళ్ళు ఇస్తారు. మనం ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ గుమ్మం దగ్గర ఒక చిన్న జారు ఉంటుంది, ఒక చిన్న కుండ ఉంటుంది. ఆ కుండలో నీళ్లు తీసి కాళ్ళు కడుక్కోమని ఇస్తారు. అది ఒకటి, ఆ యూదుల ఆచారం. 2వది వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు ఇక్కడ కానివ్వండి ప్రియమైన వాళ్ళు అయితే ముద్దు పెట్టుకుంటారు. 3వది ఏంటంటే తలకు నూనె పెడతారు. 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి ఏం చేస్తారండి, పాదాలకు నీళ్ళు ఇస్తారు. 2వది ముద్దు పెట్టుకుంటారు. 3వది నూనెను తల మీద అప్లై చేస్తారు. ఎందుకు ఇవన్నీ? అది ఎడారి ప్రాంతం కాబట్టి వడదెబ్బ తగిలే ఆస్కారం ఉంది, ఎండదెబ్బ తగిలే ఆస్కారం, అందుకని ఆయిల్ అప్లై చేస్తారు తల మీద. మరి ముద్దు ఎందుకు పెట్టుకుంటారంటే, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు
మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని. యేసు ప్రభువు వారు ఏమంటున్నాడంటే ఆ పరిశీలనతోటి, ఓ పరిసయుడా, నేను వచ్చినప్పుడు నీవు నాకు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ తల్లి, ఈ పాపాత్మరాలు కన్నీళ్లతో నా పాదాలు తుడిచింది అంటున్నాడు. రెండవది, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నేను వచ్చినప్పటి నుండి నా పాదాలను ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నీకు ఆమెకు ఎంత వ్యత్యాసమో చూడు అంటున్నాడు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా తలకు నూనె పెట్టలేదు, కానీ ఈమె నా తల మీద అత్తరు పోసింది, నా పాదాలకి అత్తరు పూసింది అని చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నారు, ముగింపులో, ఈ స్టోరీ ముగింపులో యేసు ప్రభు ఏమన్నాడంటే, విస్తారంగా ఈమె నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైన ఆమె పాపములను నేను కొట్టివేస్తున్నాను అని అన్నాడు. సరే, మనం నేర్చుకున్న మొదటి విషయం ఏంటంటే, నికోదేము తన హృదయంలో వ్యక్తిగతంగా చేర్చుకున్నాడు, కానీ ఇంట్లోకి చేర్చుకోలేదు. రెండో విషయం ఏంటంటే, ఈ పరిసయ్యుడు, గమనించండి, ఈ పరిసయ్యుడు ఇంటిలో చేర్చుకున్నాడు కానీ తన హృదయంలో చేర్చుకోలేదు. గమనించండి, ఇంట్లో చేర్చుకున్నాడు, మాంసం పెట్టాడు, చేపలు పెట్టాడు, పప్పు పెట్టాడేమో, కూర, పెరుగు ఇవన్నీ పెట్టాడేమో, బాగానే ఉంది, కానీ తన ఇంట్లో చేర్చుకున్నాడు, కానీ తన ఇంటి వారికి పరిచయం చేశాడు, కానీ తన ఇంట్లోకి చాలామంది ఆఫీసర్స్ని పిలిచాడు, కానీ తన హృదయంలో చేర్చుకోలేదు. నికోదేములాగా తన హృదయంలో చేర్చుకోలేదు. ఈ దినాన మనలో కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఇంటి వరకు రమ్మంటున్నాం, కానీ ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాం. ఆయన హృదయంలో మనం చేర్చుకోం. ఆయన మన గుండెల్లో ఉండడు. సరే, మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం ఏంటంటే, ఎవరని నేర్చుకున్నామండి? మూడవది జక్కయ్య. చెప్దామా? ఎవరండి? జకరయ్య కాదండి, జకరయ్య ప్రవక్త. ఆయన వేరే, ఓల్డ్ టెస్టిమెంట్లో జకరయ్య ఉన్నాడు. ఆయన గురించి కాదండి. జక్కయ్య అంటూనే ఏ జక్కయ్య అంటాం? పొట్టి జక్కయ్య, పొట్టోడేమో. సరే, పొట్టి జక్కయ్య. నేను మిర్యాలగూడలో పనిచేసేటప్పుడు సెలూన్కి నల్గొండ వచ్చేవాడిని. నల్గొండలో సెలూన్స్ ఉన్నాయని నేను ఒక సెలూన్లో కూర్చొని ఇలాగ కటింగ్ చేసుకుంటున్నాను. 1980లో, 80వ సంవత్సరంలో ఆ సెలూన్ యజమాని రేడియోలో దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఎవరో ఒక దేవసేవకుడు జక్కయ్య గురించి చెప్తా ఉన్నాడు. నేను కూడా వింటున్నాను, వచ్చిన వింటున్నాడు. ఆ సెలూన్ యజమాని క్రైస్తవుడు ఏమి కాదు. ఆయన జక్కయ్య గురించి చెప్తూ ఉంటే ఆ పక్క ఆయన అంటున్నాడు, జక్కయ్య పొట్టోడు, యేసు ప్రభు ఆయన్ను పొడుగోడు చేసి ఉంటాడు అని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకున్నాను నా హృదయంలో ఏంటంటే, నిజంగానే జక్కయ్య పొట్టివాడు, దేవుడు ఆయన పొడుగుటి వానిగా చేశాడు. నా హృదయంలో నేను అనుకున్నాను. ఎందుకంటే జక్కయ్య బహిరంగంగా అనగా శారీరరీతిగా పొట్టివాడే, కానీ చాలా గట్టివాడు. బైబిల్లో మీరు చూడండి, లూకా 19:9 అందరం చదువుదామా? యేసు ప్రభు జక్కయ్య గురించి ఏమన్నాడు? 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. ఇతడును ఎవరు అంటున్నారండి? అబ్రహాము కుమారుడు. మళ్ళీ ఎవరు కొడుకటండి? అబ్రహాము కుమారుడు. ఈ జక్కయ్య అనేవాడు చాలా దుర్మార్గుడు. జక్కయ్య అంటే అర్థం తెలుసండి, స్వచ్ఛమైన, లేకపోతే పరిశుద్ధుడు అనే అర్థం. కానీ యేసుని నమ్ముకోకముందు ఆయన ఏం పరిశుద్ధుడు కాదు, ఆయన ఏమి స్వచ్ఛమైనటువంటి వ్యక్తి కాదు. ప్రభునందు విశ్వాసము ఉంచిన తదుపరి ఆయన నిజంగానే పరిశుద్ధుడయ్యాడు. ఆ పొట్టివాడు పొడుగువాడయ్యాడు, ఆత్మీయంగా చాలా ఉన్నతమైన వాడయ్యాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అంటున్నాడు. ఆయన అబ్రహాము కుమారుడు, నెంబర్ 1. రెండవది, ఆయన ఇంటికి ఏమొచ్చిందటండి? రక్షణ. ఆ మొదటి వ్యక్తి నికోదేము, మనం చెప్దామా, హృదయంలో చేర్చుకున్నాడు కానీ ఇంటిలో చేర్చుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, రెండో వ్యక్తి పరిసయ్యుడు, ఇంటిలో చేర్చుకున్నాడు కానీ ఎక్కడ చేర్చుకోలేదు? హృదయంలో చేర్చుకోలేదు, ఆయన వదిలేశాడు. మూడో వ్యక్తి అయినటువంటి ఈ జక్కయ్య ఇంటిలో చేర్చుకున్నాడు, హృదయంలో కూడా చేర్చుకున్నాడు. నీ ఇంటిలో ప్రభు ఉండాలి, నీ హృదయంలో కూడా ప్రభు ఉండాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొంది ఉండాలి. నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా రక్షణ పొంది ఉండాలి. పోయిన వారము మన సువార్త ప్రకటించే సభ్యులు లస్కర్గూడ అనే గ్రామానికి వెళ్ళారు.
ఆ లస్కర్ గూడలో సువార్త ప్రకటించి వచ్చారు. ఆ లస్కర్ గూడలో ఒక భిక్షపతి గౌడ్ అని ఒక ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆ గౌడ్లో ఆయన సర్పంచ్గా ఉండి బాప్సం తీసుకున్నాడు. హైతనగర్లో మేము పనిచేసేటప్పుడు లస్కర్ గూడ నుండి అనగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుండి దేవుని మందిరానికి వచ్చి దినమంతా ఇక్కడ ఆరాధన చేసి హైతనగర్లో ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆయన ఇంట్లో ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. ఆయన ఒక్కడే ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆయనకి ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు శంకర్ అనుకుంటున్నాను, సరిగా తెలియదు. ఆయన ఒకసారి ఒక బోర్డు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమని అంటే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేద్దాము. యెహోషువ 24లో ఉంది కదా, చెప్దామా ఏమొచ్చినామండి అది? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేద్దాం. ఆయన ఏమని హాస్యంగా మాట్లాడేవాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను, నా పెద్ద కొడుకు తప్ప అని రాసుకోవాలండి అని అనేవాడు. అవును, నిజంగానే కదండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదను, మా పెద్ద అమ్మాయి తప్ప, లేకపోతే మా పెద్ద అబ్బాయి తప్ప. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము, నా భార్య తప్ప. అలా రాస్తే ఎంత ఎబ్బీట్గా ఉంటుందో మీరు చూడండి. కానీ జక్కయ్య ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచాడు, ఒకటి. రెండవది, ఇంటిలో కూడా చేర్చుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నేడు నీ ఇంటికి ఏమొచ్చింది అన్నాడండి? రక్షణ వచ్చిందన్నాడు. ఎవరి దగ్గర లంచం తీసుకున్నాడో అవంతా తిరిగి ఇచ్చివేశాడు. ఎంత మంచి మనసు అండి. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాడో అవన్నీ ఇచ్చాడు, పేదలకు ఇచ్చేశాడు. ఆయన దగ్గర మిగిలింది కేవలం 10% మాత్రమే మిగిలింది. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము కుమార్తె అని ఒక తల్లికి ప్రభు చెప్పాడు. అబ్రహాము కుమారుడు అని ఈ పొట్టి జక్కయ్యకు ప్రభు చెప్పాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ జక్కయ్య ఎక్కిన చెట్టు ఈరోజు కూడా ఉంది. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఈరోజు కూడా ఉంది. పాస్టర్ గారు నేను వెళ్ళి ఆ చెట్టు మేము చూసాం. జక్కయ్య ఇల్లు కూడా ఉంది అని చెప్పారు. సరే, దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎంత మంచి సాక్ష్యము. నేను, నా భర్త, నా పిల్లలు, మేమందరము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారమై ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హేరోదు మహారాజు ఎవరండి? 4వ వ్యక్తి హేరోదు మహారాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో పెద్ద పొరపాటు ఆయన జరిగించాడు. హేరోదు యేసు ప్రభుని చంపాలన్న ఉద్దేశంతో 2 సంవత్సరాల లోపుగా వయసున్న చిన్న బిడ్డలందరినీ కూడా ఊతకోచ కోసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చంపివేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చాలా క్రూరమైనటువంటి వాడు. భార్యను అధికార దాహంతో చంపాడు. అన్నదమ్ములు ఆయన తర్వాత రాజు అవుతారేమో, ఆయన రాజ్యం తీసుకుంటారేమో అని చెప్పి అన్నదమ్ములందరినీ చంపాడు, హత్య చేశాడు. హేరోదు మహారాజు అని పేరు కూడా ఆయనకు వచ్చింది. సరే, ఇశ్రాయేలుకు మందిరం కట్టించాడు, అది బాగానే ఉంది. కానీ అంతకంటే ఎక్కువ క్రూరమైన విషయం ఏంటంటే యేసు ప్రభుని చంపాలన్న ఉద్దేశంతో చిన్న బిడ్డలందరినీ చంపినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనములో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ బెత్లెహేములో చంపినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. బెత్లెహేములో ఉన్న తల్లులందరూ ప్రలాపించారు. బెత్లెహేములో ఉన్న వారందరూ ఏడ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ హేరోదు అంటే? ఎదోమీయుడు అంటే ఏశావు యొక్క సంతానమై ఉన్నాడు. తర్వాత యూదా మతాన్ని స్వీకరించాడు. ఈ ఎదోమీయులు ఎప్పుడు కూడాను యూదులకు శత్రువులుగానే ఉన్నారు, దేవునికి శత్రువులుగానే ఉన్నారు. యేసును చంపాలని ఉద్దేశించాడు. 2 విషయాలు నేను ఈయన గురించి మీకు చెప్పాలి. అదేంటంటే, ఒకటి, హేరోదు తన హృదయంలో ప్రభుని చేర్చుకోలేదు. యేసుతో మాట్లాడాడు, యేసుతో ముచ్చటించాడు, యేసుని గురించి ఉన్నారు, యేసుని పిలిపించుకున్నాడు, యేసును ముఖాముఖిగా చూశాడు, కానీ హృదయంలో చేర్చుకోలేదు. రెండవది, ఆయనను ఇంటిలో కూడా చేర్చుకోలేదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంటిలో చేర్చుకోలేదు, అలాగనే తన హృదయంలో కూడా చేర్చుకోలేదు. చాలామంది ఇలాంటి బిడ్డలు ఉన్నారు. యేసు నాకు వ్యక్తిగతంగా వద్దు, నా ఇంటికి కూడా వద్దు అని చెప్పేవాళ్ళు హేరోదు లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? మరి హేరోదు రాజు చనిపోతే అందరూ ఏడవరని చెప్పి మంచి పండితులను, మంచి దైవజనులను, మంచి యాజకులను ఆయన ముందుగానే చంపేశాడు. ఎందుకంటే ఆయన గురించి అందరూ ఏడవాలని. నేను చచ్చిపోతే ఇతరులు ఏడుస్తారో లేదన్న దిగులు ఆయనకు ఉండింది. చావకముందే
అందరిని ఏడిపించి చనిపోయిన క్రూరుడు యేసు ప్రభు ఎంతో ఈయన చెప్పమని ఒక మాట అన్నాడు. ఏంటంటే, మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అన్న. ఎవరండి? నక్క. చెప్దాం, ఎవరండి ఆయన? నక్క. చెప్దాం, మళ్ళీ చెప్దామా? నక్క. ఎవరు నక్క? హేరోదు నక్క. ఆయన ప్రభుని హృదయంలో చేర్చుకోలేదు, తన ఇంట్లో కూడా చేర్చుకోలేదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. భార్య పేరు మార్గరెట్, ఆమె భర్త. ఇద్దరు వివాహం చేసుకున్నారు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆ మార్గరెట్ భర్త ఆయన మిలిటరీలో పనిచేసేవాడు. మార్గరెట్ భర్తకి కాల్ వచ్చింది, వెంటనే యుద్ధానికి రావాలి, యుద్ధం ప్రారంభమైందని. నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి మార్గరెట్ భర్త యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆయన సైనికుడు. వెళుతూ పాపం కన్నీటితో భార్యకు వీడ్కోలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, మా అమ్మ నాన్న జాగ్రత్త, చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరినీ ప్రేమతో చూసుకోమని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం దినాలు ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. నేను తొందరలో వస్తాను, నిన్ను కలుసుకుంటాను. భార్య ఎప్పుడు ఆ ఉత్తరాలు చదువుతూ ఉండేది. 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయిన తర్వాత లెటర్స్ బంద్ అయిపోయాయి. ఉత్తరాలు ఏమీ రావడం లేదు. ఎందుకో ఏం జరిగిందో తెలియదు. కానీ వేరే దేశం యొక్క సైనికులు ఆయన చెరబట్టి జైల్లో ఆయన ఉంచారు. మొదట ఒక 20 మందిని రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన జాబితాలో ఈ మార్గరెట్ భర్త పేరు లేదు. తర్వాత ఒక 30 మందిని రిలీజ్ చేశారు శత్రువులు. ఆ జాబితాలో కూడా ఈ మార్గరెట్ భర్త పేరు లేదు. ఆలస్యమైపోతుంది. ఇలాగన 4 సంవత్సరాలు అయిపోయింది. అందరూ అన్నారట, నీ భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమీ లేవు. ఆఫీసర్స్ ఎవరు కూడా నీ భర్త ఎక్కడున్నారో చెప్పడం లేదు. ఆయన దగ్గర నుంచి ఏ విధమైన ఫోన్ కాల్ నీకు లేదు, మళ్ళీ పెళ్లి చేసుకోమని అంటే, అందరి మాటలు విని, అత్తమామలు కూడా మాటలు విని ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న ఒక 15 దినాలకి మార్గరెట్ భర్త రిలీజ్ అయ్యాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, మార్గరెట్ నేను వచ్చాను, తలుపుది అని అన్నాడు. మార్గరెట్, నేను నీ భర్తని, నీ ప్రియమైన భర్తను. నన్ను రిలీజ్ చేశారు శత్రువులు. ఓపెన్ ద డోర్ అని అన్నారు. మార్గరెట్ బయటకు వచ్చి చూస్తే భర్త ఎదురుగా నిలబడి ఉన్నాడు. వెంటనే తలుపు మూసేసింది. మార్గరెట్ ఏడుస్తూ ఉన్నాడు. తలుపు తీ మార్గరెట్, ప్లీజ్, నేను లోపలికి వస్తాను. తలుపు తీ మార్గరెట్. కింద పడిపోయాడు పాపం. అరిసి దాహంతో కింద పడిపోయి కొట్టుకుంటా ఉన్నాడు. మార్గరెట్ తలుపు తీయలేదు. ఎందుకు తీయలేదంటే, లోపల ఎవరున్నారండి? ఇంకొక భర్త ఉన్నాడు. చెప్దాం, ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారండి? ఇంకొక భర్త ఉన్నారు. అందుకనే అసలైన భర్తకి ఆమె డోర్ ఓపెన్ చేయలేకపోయింది. ఈ దినాన నీవు నేను యేసు ప్రభుల వారి కోసమని తలుపు తీయడం లేదంటే, లోపల ఎవడో ఉన్నాడు. ఎవడు వాడు? సాతానుడు. చెప్దాం, ఎవరు వాడండి? సాతానుడు. మరి చెప్పండి, ఎవరు వాడు? ప్రభు ఆల్రెడీ సైతాన్ గాడు లోపల ఉన్నాడు. నేను ఎట్లా చేర్చుకోవాలి? వాడిని పంపలేను, నేను చేర్చుకోలేనని ఈ రోజున క్రైస్తవులందరూ కూడాను అలాగనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు ఇంటిలో చేర్చుకోలేదు, అలాగనే హృదయంలో కూడా చేర్చుకోలేదు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? ఆయన అడుగుతూ ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఆతాడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. ఆతాడెంతో దయతే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు.
హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు చట్టుచుండు ములను పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా పరుని బోలి నిలుచున్నాడు చూడా నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణా స్నేహితుడు నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణా స్నేహితుడు సాటి లేని దయగలవాడు సర్వేషు సుతుడు సాటి లేని దయగలవాడు సర్వేషు సుతుడు తన మాట వినడు వారనెల్ల సూటిగా రక్షించు తన మాట వినడు వారనెల్ల సూటిగా రక్షించు హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు హృదయమనెడు యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువంతి గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువంతి హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. జక్కయ్య హృదయంలో చేర్చుకున్నాడు, ఇంటిలో కూడా చేర్చుకున్నాడు. పరిచయుడు ఇంట్లో చేర్చుకున్నాడు కానీ హృదయంలో చేర్చుకోలేదు. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక పరదేశి ఉన్నాడు, ఇంకొక సాతానుడు లోపల ఉన్నాడు. అందుకే చాలామంది మిమ్మల్ని హృదయంలో చేర్చుకోలేక మార్గరేట్ లాగా తండ్రి తలుపు తీయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందు మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి, ఆమెన్. We were